హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. 2025 నూతన సంవత్సర వాగ్దాన సందేశాన్ని దేవాతి దేవుడు ప్రభువారు మనకిచ్చున్నారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన నిమిత్తమై ఉద్దేశించినటువంటి ఆ ప్రణాళికల గురించి తెలియచేయడానికి ఈ రోజున ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియులారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని లోబడి ఈ దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుగాక. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను. పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను. దేవుడు ఈ నూతన సంవత్సరం కొరకు మనందరికీ ఈ వాగ్దానాన్ని దయచేశారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాము. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము నాయన. గత 2024వ సంవత్సరం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచి ఈ 2025 జనవరి 1 నీ సన్నిధానంలో నీ మాటలు వినడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి, ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, నెమ్మదిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నాయన. 2025 చూడలేనటువంటి వారు ఎందరో ఉన్నారు, గతించిపోయారు. కానీ ఈ రోజున మీ సన్నిధిలో మరొక నూతన వాగ్దానాన్ని మేము పొందుకోవడానికి మా పట్ల మీరు చూపిన కృపను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వింటున్న ప్రతి ఒక్కరిని వాగ్దానమును విశ్వసించి నీకు లోబడి స్వతంత్రించుకొని నీ మహిమ కొరకు సాక్షులుగా నిలబడినట్లుగా సహాయం చేయమని యేసయ్య ఘననామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏమిటి అంటే, ఇక్కడ మన వాక్యాన్ని శ్రద్ధగా చదివి ధ్యానం చేసినట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను.
పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. ఇక్కడ దేవుడు రెండింటి గురించి స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది. రెండు విషయాల గురించి స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారు. ఒకటి, పగ తీర్చుకునే దినము ఆయన మనస్సునకు వచ్చిందంట. దేవుడు పగ తీర్చుకునేటువంటి దినము, తీర్పు తీర్చేటువంటి దినమును ఆయన ఏం చేసేసాడు? డిక్లేర్ చేసేసాడు. రెండవదిగా, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చింది అని మాట్లాడుతున్నారు. విడుదల పొందదగిన సంవత్సరము, విడుదల సంవత్సరము వచ్చింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ 2025 ఇయర్లో దేవుడు నీకు నాకు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏమిటి అనంటే, నీకు విడుదల సంవత్సరము ఇది. నీవు విముక్తి పొందదగిన సంవత్సరము 2025 అని దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను విడిపించేటువంటి సంవత్సరం ఇది. అండ్ పగ తీర్చుకునేటువంటి దినము నా మనసులోకి ఆల్రెడీ వచ్చేసింది. డెలివరీ డేట్ ఫిక్స్ చేసేసాడు ఆయన. For the day of vengeance was in my heart, and my year of redemption had come. Year and day. విడుదల దినము అనంటే, విడుదల అనంటే, విడుదల సంవత్సరము అనంటే శుభ సంవత్సరము, శుభదినము. శుభకరమైనటువంటి సంవత్సరము ఇది అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. For the day of vengeance and my year of redemption. Hallelujah. పగ తీర్చుకునే దినము, విముక్తి చేయదగినటువంటి సంవత్సరం. ఈ 2025వ సంవత్సరము నిన్ను విడిపించే సంవత్సరము. అయితే దేవుడు ప్రతిదానికి సమయాన్ని, కాలాలను ఆయన నిర్ణయిస్తూ ఉంటారు కనుక మనము ముందుగా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనకు చదువుకుంటే, దేవుడు ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనలను ఏ ఏ విషయాలలో ఈ సంవత్సరము విడిపించబోతున్నాడు. మనము ఈ 2025లో ఏ ఏ విషయాలలో నుండి మనం విడుదల పొందుకోబోతున్నాము. ఇది విముక్తి చేయదగిన సంవత్సరము అని దేవుడు మాట్లాడుతూ ఉండగా, ఏ ఏ విషయాల్లో నిన్ను నన్ను దేవుడు విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు, ఎలా విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడో అక్కడ చదువుకుంటే స్పష్టంగా మనకు అర్థమైపోతుంది ప్రియులారా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు చూస్తే మనకు కొన్ని విషయాలు అక్కడ స్పష్టంగా అర్థమవుతాయి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించడం మానుటకు, వెదకుటకు, పోగొట్టుటకు, దాచుకొనుటకు,
చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలన దేవుడు వారికి పెట్టిన కష్టానుభవము నేను చూచితిని. దేని కాలమున అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని ఇక్కడ రాయబడింది. దేవుడు ఏది చేసినా కాలాలను, సమయాలను నిర్ణయించి వాటి ప్రకారం చేయటానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. అయితే ప్రతిదానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడంట. ప్రతిదానికి దేవుడు మన జీవితంలో ఏది అనుమతించాలన్నా, ఏది విడిపించాలన్నా, ఏదైనా మనకు అనుగ్రహించాలన్నా అది మాత్రము సమయానికి ఆయన చేస్తాడట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయాన్ని ఆయన నిర్ణయించడం జరుగుతుంది. ప్రతి ప్రయత్నానికి, ప్రతిదానికి ఒక సమయం ఉంది. పుట్టడానికి ఒక సమయం ఉంది. ఆ పుట్టిన వ్యక్తి చనిపోవడానికి కూడా ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆయన నిర్ణయించినప్పుడే ఒక వ్యక్తి భూమి మీదకి వస్తాడు, జన్మిస్తాడు. ఆయన నిర్ణయించిన సమయానికే భూమి మీద నుంచి ఆ వ్యక్తి కూడా మరణించడం, వెళ్ళడం జరుగుతుంది. నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగి వేయటానికి ఆయన నాటేటట్టు చేస్తాడు. నాటబడిన పెరిగి వేయటానికి కూడా అనుమతిస్తాడంట. చంపడానికి, బాగు చేయటానికి, పడగొట్టడానికి, కట్టడానికి. హల్లెలూయా! ఈ మాట జాగ్రత్తగా వినండి. పడగొట్టడానికి ఒక సమయం ఉంది. పడగొట్టబడినది తిరిగి మరలా కట్టబడడానికి దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. ఏ విషయంలో పడగొట్టబడతామో, ఏవేవైతే మనకు సంబంధించినవి పడగొట్టడానికి దేవుడు అనుమతిస్తాడో, కోలత్రోయబడటానికి అనుమతిస్తాడో, దేవుడు మరలా వాటన్నిటిని, అది జీవితము కావచ్చును, నిర్మాణాలకు సంబంధించి కావచ్చును, ఇంకా మరి ఏదైనప్పటికీ దేవుడు వాటిని మరలా తిరిగి కడతాడు. బైబిల్లో దేవుని మందిరమే యెరూషలేములో దేవుడు తన చిత్తానుసారంగా సొలొమోను ద్వారా మందిరాన్ని నిర్మించారు. దేవుని మందిరమే ఎంతో విలువైనటువంటి వాటితో నిర్మించడం జరిగింది. అయితే అదే దేవుని మందిరాన్ని పడద్రోయడానికి, పడగొట్టడానికి దేవుడే శత్రువుకు, ఆనాటి ఉన్నటువంటి ఆ రాజుకు అనుమతించడం జరిగింది. అది దేవుడిదే కదా, ఆ స్థలాన్ని దేవుడే కోరుకున్నాడు కదా, కోరుకున్న వ్యక్తి చేతనే దానిని నిర్మించాడు కదా. మరి దాన్ని పడగొట్టడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? అంతేకాదు, పడగొడుతూ ఉంటే దేవుడు ఎందుకు చూస్తా ఉన్నాడు? అది దేవునికి సంబంధించినది కదా. ఎస్, ఈ మాటని వింటున్న నీవు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తివే, దేవునికి సంబంధించిన వ్యక్తివే. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడనంటే మనకు సంబంధించిన వాటిని మనకు దూరం అయ్యేటట్టుగా, శిథిలమయ్యేటట్టుగా, పడద్రోయబడేటట్టుగా చేస్తాడు. మనం కూడా చూడండి, కొన్నిసార్లు ఆత్మీయతలో ఏమైపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అయితే పడగొట్టేది మాత్రం అపవాదే. అనుమతించేది దేవుడు కావచ్చును, కానీ పడగొట్టడానికి ఆశపడేది మాత్రం శత్రువైన అపవాదే. అయితే వాడు పడగొడతా ఉన్నప్పుడు దేవుడు కాస్త మౌనంగా ఉంటాడు, కానీ తన ప్రజల జీవితంలో ఏవేవైతే దుష్టుని చేత పడద్రోయబడ్డాయో, చెదరగొట్టబడ్డాయో, వాటన్నిటి దేవుడు ఒకానొక సమయంలో తిరిగి కట్టతారు. ఆ పడద్రోయబడినటువంటి మందిరాన్ని రెండవసారి తన ప్రణాళికలో ఉన్నటువంటి తన భక్తుల ద్వారా ఆజ్ఞాపించి మరి చక్కగా నిర్మించినట్టుగా మనం వాక్య లేఖనాలు చూస్తాం. అంటే కొన్నిసార్లు మన జీవితంలో చూస్తే మన ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు పడిపోతూ ఉంటాయి. బిజినెస్ పడిపోయేటువంటి ఆ పరిస్థితికి వెళ్ళొచ్చు.
స్థితి పడద్రోయబడేటువంటి పరిస్థితికి వెళ్ళొచ్చు కొన్ని సందర్భాలలో. అనేక సార్లు ఇటువంటి పడద్రోయబడేటువంటి పరిస్థితుల్లోనికి వెళుతూ ఉంటాము. కానీ దేవుడు పడిన వారిని ఏం చేస్తాడు? తిరిగి మరలా లేవనెత్తుతాడు, కడతాడు. ఈరోజు నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? మీకు విముక్తి చేయదగిన సంవత్సరము 2025 అని దేవుడు వాగ్దానం చేస్తూ, మిమ్మల్ని ఏ శత్రువు అయితే ఎలాగైతే పడగొట్టేశాడో, మీకు ఇష్టమైన వాటిలో, మీకు ఇష్టం లేని వాటిల్లో, దేవుడంట ఆ శత్రువుపై పగ తీర్చుకునే దినాన్ని కూడా డిక్లేర్ చేసేసాడంట. పగ తీర్చుకునే దినము నా మనస్సునకు వచ్చెను. నిన్నెవరెవరైతే పడద్రోయడానికి పన్నాగాలు పన్నారో, ప్రయత్నం చేశారో, నీది కాకుండా శత్రువు ఏ విషయాల్లోనైతే నిన్ను వెనక్కి పడిపోయేటట్టుగా, భయపడేటట్టుగా చేశాడో ఇంతకాలము, అయితే ఈ సమయం 2025 పడగొట్టబడిన పరిస్థితులన్నీ, పడగొట్టబడిన జీవితాలన్నీ, పడగొట్టబడిన ఆ కట్టడాలన్నిటినీ కూడా, అలాగే శత్రువు ద్వారా ఆపివేయబడిన ప్రతి కట్టడము కూడా, అది నీ ఇల్లైనా, మందిరం నిర్మాణమైన ఏదైనప్పటికీ కూడా, ఆగిపోయినటువంటి ఆ నిర్మాణాలు, పడగొట్టబడినటువంటి ఆ కట్టడాలను దేవుడు 2025లో దాన్ని సంపూర్ణంగా కట్టి ముగించబోతున్నాడు. హల్లెలూయా. మీకైతే ప్రతిదానికి విముక్తి చేయదగిన సంవత్సరం, మనకైతే విడుదల సంవత్సరము 2025 అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథము 63:4 ప్రకారం. అంతేకాదు, పడగొట్టడానికి, మీరు చెదిరిపోవడానికి, మీరు భయపెట్టబడడానికి, మీ స్థితి పడగొట్టబడటానికి, మీ స్థితి ఉన్న పాటన మీ వ్యాపారం పడద్రోయబడటానికి, ఇంకా ఏ విషయాల్లో శత్రువు పన్నాగము పన్ని ప్రయత్నాలు చేసి పడద్రోసేశాడో, మీ కుటుంబం పడిపోవటానికి ఏ శత్రువు కారకుడైపోయాడో, దేవుడు ఆ శత్రువు మీద పగ తీర్చుకునే దినమును కూడా నిర్ణయించేశాడంట. తన మనస్సులోకి వచ్చేసిందంట. అంటే మిమ్మల్ని పడద్రోయాలని ప్రయత్నించిన, పడద్రోసిన ప్రతి శత్రువుపై నీవు కాదు పగ తీర్చుకునేది, నీ దేవుడైన యెహోవా, నీవు సేవించుచున్న దేవుడు పగ తీర్చుకోబోతున్నాడు. ఆ పగ తీర్చుకోవడానికి ఒక దినాన్ని, ఒక డేట్ని, ఒక డెలివరీ డేట్ని కూడా ఫిక్స్ చేశాడంట. ఈ సంవత్సరం నీవు విడుదల పొందే సంవత్సరం ఈ సంవత్సరము. ఈ సంవత్సరంలో మీ పగవారి మీద పగ తీర్చుకునేటువంటి దినము ఒక రోజున దేవుడు నిర్ణయించేశాడంట. నీకు విడుదల, మీ శత్రువులకు తీర్పు. హల్లెలూయా. ఏమి ప్రయత్నం చేసినా ఆ శత్రువుని ఓడించలేకపోతున్నారు. ఎన్ని పాటలు పడినా మీకు రావాల్సి మీరు పొందుకోలేకపోతున్నారేమో. అటువంటి పడద్రోయబడిన స్థితిలో, దీన స్థితిలో మీరుంటే, దేవుడే పగవారి మీద యుద్ధం చేసి వారికి తీర్పు తీర్చి మరి మీకు కావలసినది దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఓ హల్లెలూయా మాషాదర. రెండవది దేవుడు మాట్లాడుతున్న మాట ఈ రోజున, ఈ 2025 సంవత్సరంలో ఇంకా దేని నుంచి మీకు విడుదల అని మాట్లాడుతున్నారంటే, ఏడ్చుటకును నవ్వుటకును, మీ ఏడ్పు నుండి దేవుడు విడిపించి నవ్వుకునేటట్టుగా, సంతోషించేటట్టుగా ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా నీ కొరకు మార్చబోతున్నాడు. ఇప్పటిదాకా ఏ విషయాలు ఏడుస్తున్నామో, సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, నెమ్మది లేదేమో, విశ్రాంతి లేదేమో, నీ దుఃఖానికి, నీ ఏడ్పుకు, నీ కన్నీటికి కారణమైనటువంటి ప్రతిదానికి దేవుడు తీర్పు తీర్చి, నీకు మాత్రం ఏడ్పుకు సంబంధించిన పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి, నువ్వు సంతోషంగా ఉండేటువంటి కార్యాలను, శుభ కార్యాల ద్వారా దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నీ ఏడ్పుకు విడుదల,
హల్లెలూయా. దుఃఖించుటకును నాట్యమాడుటకును నీ కన్నీటిని నాట్యముగా మార్చేటువంటి సంవత్సరము 2025. హల్లెలూయా. నీ దుఃఖానికి ప్రతిగా నాట్యం చేసేటువంటి సంవత్సరము 2025. కన్నీరు కన్నీరు కన్నీరు, ఎంత కన్నీరు కార్చినా పరిష్కారం దొరకనటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం దొరకనటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ దేవుడు ఒక దినాన్ని, ఒక సంవత్సరాన్ని మన కొరకు నిర్ణయిస్తే, అది విడుదల కొరకు నిర్ణయిస్తే ఎవ్వరు మన కొరకు పని చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఆజ్ఞాపించి మన యొద్దకు వచ్చి మన కొరకు పని చేసేటట్టుగా ఆయనే ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. సో నువ్వు ఏడ్చిన దినాలకు, ఏడ్చిన సంవత్సరాల నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. నీ దుఃఖ దినాలను దేవుడు కొట్టివేసేసాడు 2024తో. 2025వ సంవత్సరం నువ్వు హాయిగా సంతోషంగా నవ్వుతూ దేవుని సన్నిధిలో నాట్యమాడేటువంటి సంవత్సరముగా, నీకు విడుదల సంవత్సరముగా దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. నెక్స్ట్ చూసినట్లయితే, ప్రేమించుటకు ద్వేషించుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు. దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, ఇప్పటి వరకు నిన్ను ద్వేషించిన వాళ్ళ ఎక్కువ, నిన్ను ప్రేమించిన వాళ్ళు తక్కువ. ఏ కారణం లేకపోవచ్చు. ఎందుకంటే మనుషులు మనం ద్వేషిస్తున్నారు, లోకము మనం ద్వేషిస్తున్నది అని అంటే ఒకే ఒక సైన్, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అని. ఏ కారణం లేకుండా ఒక వ్యక్తి లేదా లోకము మనల్ని ద్వేషిస్తూ ఉన్నది, ఎంత మంచిగా ఉన్నా ప్రేమించడం లేదు అని అంటే గనక దేవుడు మనలను లోకము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ప్రజల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అర్థము. అయితే దేవుడు చేసే గొప్ప కార్యము, మనము ద్వేషించబడటానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు, కొంతకాలము నిర్ణయిస్తాడు. అదే ద్వేషమును ప్రేమగా మార్చడానికి మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. కష్టాలకు, బాధలకు, శ్రమలకు, కన్నీటికి, దుఃఖానికి ఒక కాలము దేవుడు నిర్ణయిస్తే, ఆ బాధలన్నిటి నుంచి మనం విడుదల పొందుకొని దానికి మించినటువంటి సంతోష సమాధానాలతో, సమృద్ధితో నడిపించబడేటువంటి కాలమును కూడా దేవుడు నిర్ణయించి తీరుతాడు. ఈ 2024 వరకు కూడా ఒకవేళ మీ జీవితాలలో, మీ బ్రతుకులలో, మీ కుటుంబాలలో చేస్తున్న పరిచర్యలో ఫలాలు లేనట్టుగా ఉండి ఉండవచ్చును, ద్వేషాలు ఎక్కువగా ఉండి ఉండవచ్చును. అంత్యకాలంలో అనేకుల ప్రేమ చల్లారుతుంది అని చెప్పబడింది కదా. సో ఆ వాగ్దానం నెరవేర్పు కూడా అని మనము తృప్తి చెందాలి. అయితే 2025లో గతంలో నిన్ను ద్వేషించినటువంటి వాళ్ళందరూ నువ్వు అలాగే మౌనంగా ఉంటూ ఉండగా, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండగా, దేవుడే వారికి ప్రేమని పుట్టించి నిన్ను ప్రేమించేటట్టుగా దేవుడు మార్చివేయబోతున్నాడు. అది ఎలా జరుగుతుంది అని అంటే, అది మనము దాని గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేము. కానీ దేవుడు నిర్ణయించినది, దేవుడు అనుమతించినది, దేవుడు చేయాలనుకున్నవి అలా జరిగిపోతూ ఉంటాయి. అంతే. ద్వేషించబడటానికి అనుమతించిన దేవుడు ద్వేషించబడిన వారి చేత ప్రేమించబడటానికి దేవుడు ఈ 2025 నీ కొరకు నిర్ణయించాడు. నీవు ద్వేషించబడటం అనే దానిలో నుంచి నీవు విడుదల పొందుకోబోతున్నావు. నీకు విడుదలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మరొక చక్కని మాట, ఎన్నోసార్లు కష్టపడుతున్నా కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా ఏమి మిగలినటువంటి పరిస్థితి. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా, ఎటువంటి కష్టపడుతున్నా నీకు మిగులు అనేది లేకుండా వచ్చినట్టుగా అయిపోతున్నాయా? అటువంటి కష్ట దినాల్లో కూడా నువ్వు నడిపించబడి వస్తే గనక దేవుడు ఇక దానిలో నుంచి నిన్ను విడిపించి నీకు మిగులు అనుగ్రహించేటువంటి ద్వారములో కూడా నడిపించబోతున్నాడు. ఈ 2025 అనేది నీవు ఏ విడుదల కోసం ఎదురు చూస్తా ఉన్నావో, దేవుడిని
విషయాల నుంచి విడిపించాలనుకుంటున్నాడో వాటన్నిటిలో నుంచి విడిపించే సంవత్సరము, విముక్తి చేయదగిన సంవత్సరము 2025 అది వచ్చి ఉన్నది. అయితే ఇప్పటి వరకు నువ్వు వెళ్ళిన వ్యతిరేక పరిస్థితులలో, నీ విషయాలలో నిన్ను బాధ పెట్టడానికి కారకులైన మనుషులు కావచ్చు, శత్రువైన అపవాది కావచ్చును, ఏ రీతిగా నువ్వు బాధించబడ్డావో, ఏ విషయాల్లో బాధించబడ్డావో వాటన్నిటికీ కూడా దేవుడు తీర్పు తీర్చే, పగ తీర్చేటువంటి దినమును కూడా నిర్ణయించేసాడంట. హల్లెలూయా. ఒక చోట పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండమని అనుకుంటా, నాకు సరి గుర్తులేదు, ఒక చోట రాయబడిన మాట, ఐగుప్తీయులంట దేవుడు విడిపించిన తర్వాత అన్ని సర్దుకొని వాళ్ళు బయలుదేరి బయటికి వస్తూ ఉండగా, వాళ్ళు వచ్చే దినమున, వచ్చే సమయంలో అదే దినమున ఐగుప్తీయులందరూ తమ బిడ్డలను పోగొట్టుకుని ఏడుస్తూ దుఃఖ దినములో ఉన్నారంట, విచారములో ఉన్నారంట. దీని అర్థం ఏంటి? దేవుడు తన బిడ్డలకు కొంతకాలము విచారకరమైన, దుఃఖకరమైన, శ్రమణకరమైనటువంటి దినాలకు నడిపిస్తాడు. ఆ శ్రమలకు కారణమైనటువంటి శక్తులు అప్పట్లో సంతోషంగా ఉండొచ్చు, కానీ దేవుడు తన బిడ్డలను విడిపించేటప్పుడు ఆ బాధలకు కారకులైనటువంటి వారిని ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. ఇది మాటలు వింటున్న నీకు, పరీక్షించబడిన నీకు, బాధలు అనుభవించిన నీకు, కన్నీరు కార్చిన నీకు, పరిష్కారం మీద కుమిలిపోతున్న నీకు, దేవుడే నాకు దిక్కు అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీకు, దేవుడి మీదనే ఆశ పెట్టుకొని నిరీక్షణ కలిగి ఉన్న నీకు, ప్రియ దేవుని బిడ్డ, విడుదల సంవత్సరము, విడుదల సంవత్సరము, విడుదల సంవత్సరము. హల్లెలూయా. సో ప్రతిదానికి సమయమును దేవుడు నిర్ణయించి పెట్టాడు. దేవుడు ఏ విషయాల్లో ఇంకా విడిపిస్తానంటున్నాడు అనంటే, నీ డెలివరీ డేట్ని దేవుడు ఫిక్స్ చేసేసాడంట. ఈరోజు నీకు డేట్ చెప్పట్లేదు, ఆ దినము చెప్పట్లేదు, కానీ ఈ సంవత్సరమేనని మాత్రం దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సంవత్సరము విడుదల సంవత్సరం దేవుడు చెప్తున్నాడు. భగవానికి తీర్పు తీర్చే డేట్ మనకు చెప్పట్లేదు, మన విడుదల డేట్ కూడా చెప్పట్లేదు, కానీ ఆ సంవత్సరం ఇదేనని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఇక నుంచి మనం అడగాల్సింది, నా డెలివరీ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసావో చెప్పు తండ్రి మనం అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా తన ఆత్మ ద్వారా బయలుపరుస్తారు. కొన్నిసార్లు నేను డేట్స్ అడిగినప్పుడు, చాలాసార్లు నాకు డేట్స్ అనేది దేవుడు బయలుపరచడం జరిగింది. మా కొత్త ఇంటికి గృహప్రవేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2 నెలల ముందే 31 సెప్టెంబర్ అనేది నాకు చెప్పడం జరిగింది. 2 నెలల ముందే. అప్పుడు పరిస్థితులు గందరగోళం ఉన్నాయి, గృహప్రవేశం జరగటానికి కూడా పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే ముందుగానే చెప్పాడు, 2 నెలల ముందుగానే ఆ డేట్ చెప్పేశాడు, గృహప్రవేశం ఫలానా నెల ఫలానా తేదీనా అని. అయితే దేవుడు ఏ డేట్ అయితే చెప్పారో అప్పటిదాకా ఆ 2 రోజులు 3 రోజుల ముందు వరకు కూడా పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, గృహప్రవేశం జరిగేటట్టుగా లేదు, ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ ఆ దేవుడిచ్చిన డేట్న అబ్బా నేను ఎంతో టెన్షన్ పడ్డాను, కానీ ఎంతో ఘనముగా దేవునికి మహిమార్థముగా అనేకుల మధ్యలో అనేకులు చూస్తూ ఉండగా గృహప్రవేశాన్ని దేవుడు జరిగించినట్టుగా సాక్ష్యం చెప్తూ నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను ప్రియులారా. అలాగే రీసెంట్గా సెమీ క్రిస్మస్ కూడా నెల క్రితమే డిసెంబర్ 17న సెమీ క్రిస్మస్ పెట్టి, అయ్యా సెమీ క్రిస్మస్ పెట్టాలని చెప్తున్నావు, ఏ డేట్కి పెట్టాలి, ఎప్పుడు అని అడిగినప్పుడు డేట్ నెల క్రితమే చూపించారు. ఆ డేట్ కూడా దేవుడు చక్కగా ఘనముగా, దేవుడు కనుక ఒక డేట్ నిర్ణయిస్తే, ఒక సమయాన్ని నిర్ణయిస్తే అది జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆయన నామానికి మహిమ తెచ్చేసుకునేటట్టుగా ఉంటుంది. అది మనుషులు జరిగించినట్టుగా ఉండదు ఆ కార్యము. అది వింతగా, ఆశ్చర్యంగా, అద్భుతకరంగా దేవుడే
కార్యం చేస్తాడు. మీ విడుదల డేట్ దేవుడు ఫిక్స్ చేసేసాడు. ఆ దినమును దేవుడు నిర్ణయించాడు. ఆ దినము ఎంత అద్భుతంగా ఉండబోతుందో, ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగిస్తాను. ముందుగా ఏ విషయాల్లో మీకు విడుదలను ఇవ్వబోతున్నాడు ఇంకా అని కనుక ఆలోచన చేస్తే, నీ ఘనత కొరకు కూడా దేవుడు డేట్ నిర్ణయించాడంట. నీ విడుదల, నీ వేటి కొరకు, విడుదల కొరకు ఎదురు చూస్తున్నావో, దేవుడు నేను ఏ విషయాల్లో విడుదల చేయాలని ఆశపడుతున్నావో, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావో వాటి నుంచి విడుదల. అంతేకాదు నీ ఘనత కొరకు, నీ హెచ్చింపు కొరకు కూడా దేవుడు డేట్ ఫిక్స్ చేశాడంట. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నమాట. నీ వివాహానికి దేవుడు డేట్ ఫిక్స్ చేసేసాడు. భయపడవద్దు. నా వివాహం ఎప్పుడు 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 ఆలస్యం అయిపోతుంది, నాకంటే చిన్నవారికి మ్యారేజెస్ అయిపోతున్నాయి, దేవానికి నీ వాగ్దానం చేసి ఎంతో కాలం అవుతుంది, నా వయసు పెరిగిపోతుంది అని భయపడుతున్నటువంటి యవ్వన బిడ్డలారా, ఈ మాటలు వింటూ వివాహం కొరకు ఎదురు చూస్తూ 2025 కూడా వచ్చేసింది, ఇంకా ఎప్పుడని కృంగిపోతూ ఉంటే, నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ప్రవచనాత్మకమైన మాట. నీ వివాహానికి ఆల్రెడీ దేవుడు డేట్ ఫిక్స్ చేసేసాడు. దేవుని సన్నిధిలో అడిగి తెలుసుకో. హల్లెలూయా. నాకు వివాహం జరగదేమో అని భయపడుతున్నావేమో, నీ వివాహము జరుగుతుంది. దేవుడు నిర్ణయించినట్టుగా జరుగుతుంది. దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. అంతేకాదు ఆ దినమును కూడా దేవుడు నిర్ణయించి పెట్టేశాడు. భయపడవద్దు. నీ శత్రువుల నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి ఆ డేట్ ఫిక్స్ చేసేసాడు. హల్లెలూయా. అది ఈ సంవత్సరమే. నీ వివాహం కూడా ఈ సంవత్సరమే. హల్లెలూయా. నీ శత్రువుల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ కన్నీటి నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీ దుఃఖ దినములు అన్ని సమాప్తం చేసి నీ దుఃఖంలో నుండి నీకు విడుదలనివ్వబోతూ ఉన్నాడు. నీ ఒంటరితనానికి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఒంటరి ప్రయాణం చేసి 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 అలసిపోతున్నారేమో, ఒంటరితనం వెంటాడుతూ ఉందేమో. అందరూ ఉన్న ఒంటరితనం కొన్నిసార్లు కొందరికి తన సమీపస్తులు దూరమై ఒంటరితనం. ఎటువంటి కొందరు పరిచర్య చేస్తూ పరిచర్యలు కూడా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. మాకెవరు సపోర్ట్ చేయట్లేదు, ఎలా ఒంటరిగా ఉన్నామే మేము, ఎలా ప్రభువా ఎలా అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా దేవుడు అన్ని రీతిలుగా ఏం చేయబోతున్నాడంటే, మీ ఒంటరితనానికి, మీ ఒంటరి ప్రయాణానికి విడుదలను దేవుడు కలుగచేసి మిమ్మల్ని ఒక సమూహంగా దేవుడు తయారు చేయబోతున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఒక సమూహంగా దేవుడు సిద్ధపరచబోతూ ఉన్నాడు. ఇక మీరు ఒంటరి వారు కాదు. మీ ఒంటరి ప్రయాణము 2024తో అయిపోయింది. 2025 నుంచి మీరు 1000 మందిగా, ఒక బలమైన జనముగా, ఒక సమూహముగా, ఒక సంఘముగా, ఒక సమాజముగా, ఒక గుంపుగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నాడు. మీ రుణ భారాల నుండి దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీ అప్పుల నుండి దేవుడు 2025లో ఈ సంవత్సరంలో విడుదలను ఇవ్వబోతున్నాడు. ఆ డేట్ కూడా దేవుడు ఎప్పుడో ఫిక్స్ చేసేసాడు. హల్లెలూయా. మీ అవమానాలకు, నిందలన్నిటికీ దేవుడు విడుదలను ప్రకటిస్తున్నాడు 2025. హల్లెలూయా. అవమానాల నుండి, నిందల్లో నుంచి దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా విడిపించబోతున్నాడు. నీ కష్టాలలో నుండి నీకు విడుదలనివ్వబోతున్నాడు. నీ సందేహాలకు ఇక విడుదలనివ్వబోతున్నాడు. సందేహము, అనుమానాలు, సందేహము, ప్రతిదానికి సందేహము, అనుమానము, నీ అనుమానాలకు, సందేహాలకు పరిష్కారము దొరకనటువంటి నీ ప్రశ్నలన్నిటికీ నా దేవుడు 2025లో కార్యాలు చేసి మరి చూపించి, నీ సందేహాలలో నుండి, ప్రశ్నలన్నింటిలో నుండి, అనుమానాలన్నింటిలో నుంచి నీకు విడుదలను అనుగ్రహించబోతున్నాడు. అంతేకాదు నీ భయాలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఈ సంవత్సరం నీ లేమిలో నుంచి విడిపించబోతున్నాడు. నీ ఉన్న చెరలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అంతేకాదు నీ ఆలస్యానికి దేవుడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు. హల్లెలూయా. నీ ఆలస్యానికి దేవుడు విడుదలను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక ఆలస్యం లేదు, ఇక జాబు లేదు, ఇక జాప్యము లేదు, ఇక తడబాటు లేదు. సడన్ గా దేవుడు మీ
చెబుతున్నాడు. హల్లెలూయా. అదిగో ఆ డేట్ బహు సమీపంగా ఉన్నది. మీ విడుదల డేట్ సమీపంగా ఉన్నది. మీ ఆలస్యానికి ఫుల్ స్టాప్ పెట్టిన దినము వచ్చేది. హల్లెలూయా. అంతే కదా, మీ ఆటంకాల నుండి మీరు విడుదల పొందుకోబోతున్నారు. మీకు ఏ ఏ విషయాల్లో దుష్టుడు ఆటంకాలను కలుగ చేస్తా ఉన్నాడో, అడ్డుబండగా ఉంటూ ఉన్నాడో, అటువంటి గొప్ప గొప్ప పర్వతాలనైనా కొండలనైనా సరే, ఎరుకో గోడల లాంటి ఎర్ర సముద్రము, యోర్దాను నది, అది ఎటువంటి పెద్ద ఆటంకమైన, అది అధికారానికి సంబంధించిన ఆటంకమైన, నువ్వు చేయాలనుకున్నటువంటి పనులకు ఆటంకాలైనా, దేవుడి యొక్క నుంచి నువ్వు పొందుకునేటువంటి జవాబుకు ఆటంకాలైనా, దానియేలు 21 రోజు ప్రార్థన చేస్తే, దానియేలు ప్రార్థించిన మొదటి రోజే దేవాది దేవుడు తన దూతను పంపించాడంట. నా భక్తునికి, నా ప్రియమైన దాసునికి జవాబిచ్చినపో, ఆ దర్శనం యొక్క అర్థం చెప్పినపో, భావం చెప్పినపో అని గాబ్రియేలు దేవదూతనే పంపించాడంట. దేవుడే పంపించాడు. మొదటి రోజే ఆజ్ఞాపించాడు తన దూతకు. అయితే ఆ దేవుని దూత దేవుని యొక్క నుంచి బయలుదేరి మధ్యలోకి రాగానే దేవుడేగా పంపించింది. మరి తన భక్తుల దగ్గరికి వెళ్ళటానికి ఇంకా అడ్డేంటి? కానీ మధ్యలో చీకటి అంధకార శక్తుల సమూహాలు ఉన్నాయి కదా, అవి గాబ్రియేలు దూతను కూడా అడ్డుకొని 21 రోజు అడ్డుకున్నాయంట. అంటే దేవుడే మనకు కార్యాలను చేయాలనుకున్నా కూడా కొన్నిసార్లు మరి కొన్ని మనలో లోపాలను బట్టి జరుగుతూ ఉండొచ్చు, లేదా దుష్టుడే కొంత సమయము దేవుని యొక్క అడిగి మరి ఆలస్యాన్ని లేదా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. దేవుడే పంపించినా మరి ఎందుకు దూతను అడ్డుకున్నారు ఆ అంధకార సంబంధులు అని ఆలోచన చేస్తే, అది ఎటువంటి మర్మమైనప్పటికీ 21 రోజు అడ్డుకున్నారట. కానీ ఫైనల్గా ఇతను ప్రార్థన ముగించే సమయానికి పైన ఆకాశం అందున్న దేవుడు తన దూతకు, తన భక్తుకి తెలియచేయమని ఏ సమాచారం మీద తెలియచేయడానికి తన దూతను పంపించాడో అది తన ప్రార్థన ముగించే సమయానికి వచ్చి చేరింది. అయితే హల్లెలూయా, నువ్వెంతో కాలంగా ప్రార్థన చేస్తున్న వాటికి జవాబు రాకుండా, పరిష్కారం దొరకకుండా, కార్యాలు చూడకుండా ఎక్కడ ఆగిపోవటానికి ఎవరెవరి ద్వారా దుష్టుడు అడ్డుకుంటూ ఉన్నాడో కానీ 2024 వరకు వాడు అడ్డుకోవడానికి సమయం దొరికింది. దేవుడు అనుమతించుండొచ్చు. 2025వ సంవత్సరం నీ కొరకు విడుదల సంవత్సరం అని దేవుడు డిక్లేర్ చేసి ఉండగా, ఏ ఏ రీతిగా వాడు నీ యొద్దకు చేరవలసిన వాటిని, నీకు జరగాల్సిన వాటిని దేవుని చిత్తమైనప్పటికీ అడ్డుకుంటుంటే, ఈ 2025లో ప్రతిదానిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రతి అడ్డును దేవుడు నీకు తొలగించబోతున్నాడు. ప్రతి అడ్డును దేవుడు తొలగించబోతున్నాడు. ఈ ఆటంకాలన్నిటి నుంచి విడుదల 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 సంవత్సరం ఇది. అంతేకాదు, నువ్వు ఎదురు చూస్తున్న నీ ఎదురు చూపులకు కూడా విడుదల. నీ హృదయవాంఛ, నువ్వేమైతే దేవుని యొక్క కోరుకుంటున్నావో, నా హృదయవాంఛ ఇదయ్యా, నా కోరిక తీర్చయ్యా, ఈ విషయంలో నన్ను తృప్తిపరిచయ్యని ఏ ఏ విషయాలలో నువ్వు దేవుని యొక్క ఆశపడుతూ వెతుకుతూ ఉన్నావో, అయితే నీ ఎదురు చూపుల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నువ్వు ఎదురు చూసి ఆశపడిన వాటిని, దేవుని చిత్తానుసారంగా నువ్వు ఆశపడిన ప్రతి దాన్ని దేవుడు నీకు 2025లో నీకు స్వతంత్రింప చేయబోతున్నాడు. హల్లెలూయా. అది ఫిజికల్ థింగ్స్ అయినా, స్పిరిచువల్ థింగ్స్ అయినా, ఫైనాన్షియల్ థింగ్స్ అయినా, ఏదైనప్పటికీ నువ్వు అడుగుతున్నది దేవుడు 2025 సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చివరిగా నీ వ్యాధి బాధలకు దేవుడు చెక్ పెట్టేయబోతున్నాడు, విడిపించబోతున్నాడు. దీర్ఘకాలికంగా నువ్వు బాధపడుతున్న నీ వ్యాధుల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు.
దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీతో చెప్పిన స్వస్థపరుస్తానన్న వాగ్దానమును 2025లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. నువ్వు స్వస్థత పొందుకుంటావు. నువ్వు స్వస్థత పొందుకుంటావు. నీ నొప్పుల నుంచి, నీ బాధల నుంచి, నీ అనారోగ్య సమస్యల నుంచి, ఎన్ని మందులు వాడుతున్నా తగ్గనటువంటి ఆ వ్యాధి నుంచి దేవుడు ఈ సంవత్సరం నిన్ను విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. నీ వ్యాధి నుంచి దేవుడు నిన్ను విడిపించేటువంటి సంవత్సరము, నీ విడుదల సంవత్సరము ఇది. నీ కొరకు విడుదల సంవత్సరంగా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు విడిపించేటువంటి విధానం ఎలా ఉంటుంది? ఆయన విడిపించేటప్పుడు, ఆయన కార్యం చేసేటప్పుడు అనంటే సడన్గా దేవుడు విడిపిస్తాడంట. ఇంకొకటి కలగలినట్లుగా కూడా ఉంటుందంట. ఆయన విడిపించేటప్పుడు ఊహించని రీతిలో ఆయన విడుదలను అనుగ్రహిస్తూ ఉంటాడంట. 3 రకాలుగా. ఒకటి కలగలినట్లుగా ఉంటుందంట. దేవుడు విడిపించినప్పుడు, ఆయన విడిపించేటప్పుడు ఊహించని రీతిలో, ఊహించని విధంగా, ఊహించని మార్గంలో గుండా, ఊహించని వ్యక్తుల ద్వారా, ఊహించని ద్వారాలు తెరిచి నీ సమస్యలో నుంచి, నీ ఎదురు చూస్తున్న వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. ఇంకా ఎక్కువగా దేవుడు నాకు చూపిస్తున్న పదము సడన్గా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. సడన్ సర్ప్రైజ్ దేవుడు ఈ సంవత్సరం నీకు అనుగ్రహించబోతున్నాడు. దీనికి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కీర్తనల గ్రంథము 126వ అధ్యాయంలో, ఆ అధ్యాయం అంతా మనం చూస్తే ఇశ్రాయేలీలను దేవుడు విడిపించినటువంటి విధానం, వారిని చెరలో నుంచి విడిపించిన తర్వాత వారు అంటున్న మాటలు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు అది మాత్రం నేను చదివించి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కీర్తన 126వ అధ్యాయము అంతా కూడా మనం చదివితే అక్కడ చదివినట్లయితే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, విడిపించినప్పుడు, నేను విడుదలనే చదువుతున్నాను. చెరలో నుంచి యెహోవా ఇశ్రాయేలును విడిపించినప్పుడు, లేదా యూదులను విడిపించినప్పుడు, మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండేను. హల్లెలూయా. 2025 ఏంటో తెలుసా? మీరెన్నో సంవత్సరాల విడుదల కొరకు పోరాడి 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 అలసిపోయి మరిచిపోయారేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఏ విషయాలు అలసిపోయారో, ఏ విషయాలు మర్చిపోయారో, ప్రార్థన చేసి చేసి ఇంక ఇది జరగదేమోలే అని మరిచిపోయారేమో. మీరు మరిచిపోయిన వాటిని, ఒకానొకప్పుడు ప్రార్థన చేసి ప్రక్కన పెట్టిన వాటిని, ప్రార్థన చేసి అడిగి మరిచిపోయిన వాటిని సైతము 2025 ఆయన జ్ఞాపకంలోనికి తెచ్చుకొని, ఆయన మనసులోనికి తెచ్చుకొని, మీరు కలగలినట్లుగా ఉండేటట్టుగా మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీ చెరలో నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. అప్పుడు మీ నోటి నిండా నవ్వును దేవుడు కలిగించబోతున్నాడు. మీ పెదవులు ప్రహర్షించేటట్టుగా దేవుడు మిమ్మలను అభిషేకించబోతున్నాడు. ఎట్లా అనంటే, వీళ్ళు అంటున్నారు కదా, చెరలో నుంచి ఇశ్రాయేలును, బబులోనులో నుంచి దేవుడు తన ప్రజలని విడిపించిన తర్వాత, 70 సంవత్సరాల చెరలో నుంచి వారిని విడిపించిన తర్వాత వారు అంటున్న మాటలు ఎలా ఉన్నాయి? అప్పుడే డెలివరీ డేట్ వచ్చేసిందా? అప్పుడే మేము విడిపించబడ్డామా? అమ్మో, ఎన్నో సంవత్సరాలుగా చూసాము, కానీ ఎంత సడన్గా కలకనినట్లుగా. కలకంటం అంటే ఏంది? కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసుకొని నిద్రపోయి ఈ రాత్రి పడుకుంటాం, తెల్లారేసరికి కార్యం చేసేసాడు దేవుడు. హల్లెలూయా. రాత్రికి రాత్రే కార్యాలు చేసిన సందర్భాలు బైబిల్లో కోకొల్లను చూస్తాం. అర్ధరాత్రి సమయంలో దేవుడు శత్రుల చేతుల నుంచి విడిపించిన సందర్భాలను బైబిల్లో అనేక సందర్భాలు చూస్తాం. వీరికి ఎలా ఉంది? కలకలినట్లుగా ఉందంట. మరి అనుకోకుండా మనం ఎంతో కాలం ఎదురు చూసిన వాటి నుంచి విడిపించబడితే మనకు ఎట్లా ఉంటుంది? నోటి నిండా నవ్వు, నాట్యమాడుతూ మరి దేవుని స్తుతించేటట్టుగా ఉంటుంది ఆ సందర్భం. హల్లెలూయా. అది అంతేకాదు, మరి విడిపించబడిన తర్వాత మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేశారని అన్య జనులు చెప్పుకొనేది. ఇలా ఇప్పటిదాకా విడుదల లేని స్థితిలో ఉన్నటువంటి
మనలను చుట్టూ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు ఇదే స్థితిలే అని వారు కూడా అలవాటు అయిపోయి ఉంటుందేమో. కానీ నా దేవుడు విడిపించినప్పుడు వాళ్ళు కూడా నోళ్ళు వెళ్ళబెట్టబోతున్నారు. సడన్గా వీళ్ళ స్థితి మారిపోయిందేంటి? కలగలినట్లుగా వీళ్ళు హెచ్చించబడుతున్నారేంటి? కలగలినట్లుగా పరిచర్య ఎలా విస్తరించబడింది? కలగలినట్లుగా వీళ్ళు ఆస్తిమంతులు ఎట్లా అయిపోయారు? కలగలినట్లుగా సడన్గా వీళ్ళ స్థితిగతులు, వీరి జీవితాలు ఎందుకు ఇలా ఆశ్చర్యకరంగా మారిపోయాయి అని అంటే దేవుడు విడిపించాడు. దేవుడు విడిపిస్తే ఎలా ఉంటది అని ఇంకా మనం ఆలోచన చేస్తే, ఇంకా మనము బాధించబడాల్సిన స్థితి కొద్దిగా కూడా మిగిలి ఉంచాడు. అంటే ఒక్క శత్రువు కూడా మిగలకుండా దేవుడు మనల్ని సంపూర్ణంగా విడిపిస్తాడు అని అర్థం. మనం కొన్ని విడుదల పొందుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎట్లుంటాయి? 10 రకాల లోన్లు కడుతున్నాం అనుకోండి, ఒక లోన్కి తెప్పులు పడి విడుదల పొందుకుంటాం, ఇంకా 4 మిగిలే ఉంటాయి. ఒకటి కట్టేలో ఒక సమస్య పోతే ఇంకో సమస్య. కానీ దేవుడు గనక విడుదల సంవత్సరాన్ని ప్రకటిస్తే, దేవుడు గనక నిన్ను విడిపించాలని దినాన్ని డిక్లేర్ చేసి ఉంటే, అది నీతో చెప్పి ఉంటే, అది ఆయన ఆలోచనలకు వస్తే, ఆయన దానిని నిర్ణయించి ఉంటే కనుక ఆ విడుదల ఎలా ఉంటుందో తెలుసా? అప్పటిదాకా నీవు ఎదుర్కొన్న ప్రతి దానిలో నుంచి, ప్రతి శత్రువు నుండి ఆయన సంపూర్ణమైన విడుదల ఇస్తారు. బైబిల్లో చూస్తే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, పుట్టుకతో కుంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి అసలు దేవుడు వాళ్ళని దర్శిస్తాడనే వాళ్ళకి తెలియదు. అల్లెల్లా మషందరా లైవ్లో ఇటువంటి బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. యూట్యూబ్ ద్వారా వినబోతూ ఉన్నారు. అయితే మరి బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా పడున్నాడు. నిరీక్షణ లేదు చెప్పాలంటే. యేసయ్యే అతని దగ్గరికి వెళ్ళి ఎలా స్వస్థపరుస్తాడు అని అనుకున్నాడు. అతను అనుకోలేదు, చుట్టుపక్కల అనుకోలేదు, ఇలాగే రాలిపోతానేమో అని అనుకొని ఉండొచ్చు. లేదా ఏదో ఒక రోజున వీళ్ళు పొందుకున్నట్టుగా స్వస్థత పొందుకుంటానేమోలే అని చిన్న ఆశ ఉండొచ్చు. కానీ సడన్గా తను ఉన్నటువంటి 38 సంవత్సరాల బాధ ఒక్కసారిగా పోతుందని సడన్గా యేసయ్య అతని దగ్గరికి వెళ్ళాడు. వెంటనే సడన్గా అతన్ని దర్శించాడు. అతని పుట్టుకతో ఉన్న 38 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యాధి నుంచి దేవుడు విడిపించేశాడు. ఆయన కొంచెం విడిపించాడు వ్యాధి నుంచి. కాదు, మరలా అక్కడికి వచ్చి కూర్చోడానికి లేదు, మరలా ఆ వస్త్రాలు ధరించడానికి లేదు, మరలా కుట్టి బతుకు లేదు. అప్పుడు దాకా ఉన్నది తన జీవితంలో తను మరణించేదాకా మరలా వ్యాధి లేకుండా చేశాడు దేవుడు. అట్టి అద్భుతము ఏ వ్యాధితో ఎంతో కాలంగా బాధపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము అట్టి వ్యాధిలో నుండి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు సంపూర్ణముగా. విశ్వసించగలిగితే నా దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. బర్తలోమై ఉన్నాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. ఇట్లా గుడ్డి వార్తన వెళ్ళినప్పుడు ఏం చేశాడు? నువ్వు శుద్ధుడుగా అవటం నువ్వు బాగుపడటం నీకు ఇష్టమేనా? నువ్వు శుద్ధుడు అవటం నీకు ఇష్టమేనా? నువ్వు చూడాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. నాకు ఇష్టమే అన్నాడు. అయితే నువ్వు బాగుపడు అని ఆజ్ఞాపించాడు. దేవుడు అక్కడ అతన్ని ముట్టాడు, స్వస్థపరిచాడు. మరలా గుడ్డి బతుకు తనకు లేదు. హల్లెలూయా. ఈ సమయంలో నా దేవుడు మాట్లాడుతున్నమాట. ఆత్మీయంగా గుడ్డితనంలో పడిపోయినటువంటి ఆత్మీయులని పిలువబడుతున్న వాళ్ళరా, ఎంతో కాలం అయిపోయింది నువ్వు ఆత్మీయతలో పడిపోయి, ఎంతో కాలం అయిపోయింది నీ కళ్ళు మూయబడి, ఎంతో కాలం అయిపోయింది నీ చెవులు మందపడిపోయి, ఎంతో కాలం అయిపోయింది నీవు దేవుని యొక్క ఆ ఉద్దేశాలను గ్రహించలేని ఆ యొక్క కఠినమైన హృదయంలోనికి వెళ్ళిపోయి. హల్లెలూయా. అయితే నా దేవుడు సెలవిస్తున్నమాట, దేవుని యొద్దకు కనుక ఈ రోజున పశ్చాత్తాపంతో విడుదల కొరకు నువ్వు వచ్చి వేడుకున్నట్లయితే, మరలా మొదట్లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నువ్వు మొదట్లో చాలా దేవునికి ప్రియమైన వ్యక్తిగా జీవించావు,
గొప్పగా ఆత్మతో నింపబడి వాడబడినటువంటి వ్యక్తివే, కానీ పడిపోయావు, పడగొట్టబడ్డావు అపవాది ద్వారా. అపవాది మోసంలో చిక్కుని పోయావు, లోకాశలో పడిపోయావు. పడిపోయిన నిన్ను దేవుడు 2025లో తిరిగి లేపబోతున్నాడు. నీ ఆత్మీయతను, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మరలా తిరిగి నీ కన్నులు తెరచి నీ ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించి ఆ ఆత్మీయ గుడ్డితనం నుంచి విడిపించి మరలా స్పష్టంగా దేవుని స్వరాన్ని వినే చెవులను, స్పష్టంగా దేవుని దర్శనాన్ని చూసే కనులను, దేవుని ఉద్దేశాలు గ్రహించే హృదయాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విడిపిస్తే మరలా తిరిగి ఆ స్థితిలోనికి వెళ్ళము. ఇది ఆయన చెప్తుంది. ఇప్పుడు దాకా ఎన్నోసార్లు తప్పటడుగులేసి విడిపించబడి మళ్ళా పట్టుబడి మళ్ళా వెళ్ళి ఏదేదో ప్రయత్నాలు చేసినా మళ్ళా పడిపోతూ మళ్ళా లేస్తున్నారేమో. లేదు లేదు, దేవుడు కడతాను, విడిపిస్తాను, నాటుతాను, ఫలింప చేస్తాను. ఈ సంవత్సరము నేను నిర్ణయించాను నీ కొరకని దేవుడు మాట్లాడుతున్నాగా, ఆయన ఒక్కసారి కట్టిన తర్వాత, ఆయన ఒక్కసారి నేను ఫలింప చేసిన తర్వాత, ఆయన ఒక్కసారి నేను లేవనెత్తిన తర్వాత నువ్వు పడిపోవు, నేను పడద్రోయటానికి దేవుడు అనుమతించాడు. హల్లెలూయా. అయితే నా దేవుడు సడన్గా నీ జీవితంలో కొన్నిటి నుంచి విడిపించి సంపూర్ణమైన విడుదలను దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. అబ్రహాముతో దేవుడు అన్నాడు ఒక దినాన, ఆదికాండం 12:12 వరకు చదువుకుంటే, అబ్రహాముకి ఒక రోజున గాఢ నిద్ర పడితే నిద్రపోతున్న సందర్భంలో దేవుడు జరగబోయే సంగతులను తెలియచేశాడు ముందుగానే ఆ కలలో. ఏమిటి అనంటే, నీ సంతానము 430 సంవత్సరాలు ఐగుప్తులకు దాసులుగా ఉంటారు. ఎలా ఉంటారు? దాసులుగా ఉంటారు, ఉండాల్సిందే. ఆ తదుపరి నేను చెప్పిన కాలము సంపూర్ణమైనప్పుడు, సమయం అయిపోయినప్పుడు, నేను వారు ఎవరికైతే దాసులుగా ఉన్నారో వారి చేతిలో నుండి నేను విడిపిస్తాను అని ముందే చెప్పాడు అబ్రహాముతో. తర్వాత చదువుకోండి, ఆదికాండము 15:12-15. నీ సంతానము కొన్ని సంవత్సరాలు ఐగుప్తీయులకు బానిసలుగా ఉంటారు, దాసులుగా ఉంటారు. అది నేనే అనుమతిస్తున్నా. వాళ్ళ చేత శ్రమ పెట్టబడతారు, అక్కడ కష్టాలు పడతారు, వాళ్ళు శ్రమను అనుభవించాల్సి ఉంటుంది, వాళ్ళు వీళ్ళ కష్టాన్ని దోచుకోవాల్సి ఉంటుంది. కానీ అది శాశ్వతంగా నేను ఉంచడం లేదు. నేనేం చేయబోతున్నా తెలుసా? కష్టానికి అప్పగించిన, దోచుకోవడానికి అప్పగించిన, దాసులు ఉండడానికి అనుమతించిన నేను చెప్పిన టైం అయిపోయిన తర్వాత మరలా వారిని విడిపించే సమయం వస్తుంది. నేనే స్వయంగా వారిని సంపూర్ణంగా వారి చేతిలో నుంచి, వారి దేశంలో నుంచి విడిపించి బయటికి తెస్తాను. అందుకే ప్రతిదానికి సమయం ఉందంటాడు దేవుడు. తన బిడ్డలే, ఆయనే 430 సంవత్సరాలు ఐగుప్తీయుల చెరలోనికి వారిని పంపించాడు. హల్లెలూయా. వారు 430 సంవత్సరాలు ఐగుప్తీయుల చేత ఏం చేయబడ్డారనంటే దోచుకొనబడ్డారంట. ప్రసంగి గ్రంథంలో నాకు చూసాం కదా, దోచుకొనబడుటకు. ఎవరైతే శత్రువు చేత పలు రకాలుగా దోచుకొనబడతా ఉంటారో దేవుని బిడ్డలుగా జీవిస్తూ, ఆ టైం అయిపోయిన తర్వాత దేవుడు ఇంకొక సమయాన్ని ఇస్తాడు. అదేంటి? వారినే దోచుకునేటట్టుగా. హల్లెలూయా. ఎట్లా? ఏదో ఒక ద్వారం తెరుస్తాడు, శత్రువులనే దోచుకునేటట్టుగా. మరి కొల్ల సొమ్మంతా దేవుడు ఇస్తున్నదే తన బిడ్డలకు. రాజులు చూడండి, దావీదు కానీ, హిజ్కియా కానీ, ఇంకా అప్పుడున్నటువంటి రాజులందరినీ కనుక మనం, యెహోషాపాతు రాజు, వీళ్ళందరూ కనుక మనం గమనించినట్లయితే
యుద్ధాలు జరుగుతున్నాయని భయపడతాం, కానీ యుద్ధాన్ని దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని అంటే, యుద్ధం చేసి వారి మీద విజయం పొందిన తర్వాత ఆ శత్రువులందరినీ మీద దోచుకోవాలని. ఫస్ట్ శత్రువులు ఏ ఉద్దేశంతో వస్తారు? దేవుని ప్రజల మీదకి, ఆ దేశం మీదకి వాళ్ళు దోచుకోవాలి, వాళ్ళు చెరపట్టాలని వస్తారు. అది శత్రు యొక్క ప్రణాళిక, వాడి ఆలోచన అది. కానీ దేవుడు తన ప్రజలకు యుద్ధాలను, పోరాటాలను ఎందుకు అనుమతిస్తాడు? ఆయన ప్రణాళిక వేరు. దోచుకోవాలని ప్రయత్నించినటువంటి శత్రువుకు సంబంధించిన వాటన్నిటిని కూడా దేవుడు తన బిడ్డలకు దోచి పెట్టడానికి. హల్లెలూయా. అందుకని నాకు ఒక మాట జ్ఞాపకం వస్తా ఉన్నది. ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీ సంతానము శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. ఇప్పుడు నీవు అనేక రకాలుగా దోచుకొనబడటానికి అనుమతించబడ్డావేమో, అన్యాయంగా, అకారణంగా. శత్రువు తనది కానిది నీది, నీకు తెలుసు, శత్రువుకు తెలుసు, కానీ దోచుకుంటున్నాడు, తన స్వాధీనంలో తీసుకుంటున్నాడు. నా దేవుడు ఇప్పుడు దాకా అనుమతించాడేమో, ఇక మీదట నీ దోచుకున్నటువంటి శత్రువు ఏమైతే దోచుకున్నాడో, ఏమేమైతే స్వాధీనపరుచుకున్నాడో, దేవుడు వాటన్నిటిలో నుంచి నీకు విడుదల, వాటన్నిటిని నీవు తీసుకొని పోతున్నావు. అంతేకాదు, ఏ శత్రువులైతే నిన్ను దోచుకున్నారో, నీవి దోచుకున్నారో, రానున్న కాలంలో నీ సంతానము వారి గౌనులను స్వాధీనపరచుకోబోతున్నారు, వారి ఆస్తులను దోచుకోబోతున్నారు. దేవుడే ఈ కార్యాలు చేయబోతున్నాడు. నా దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న మనము సిగ్గుపరచబడము. ఒక కాలంలో దుఃఖపడతామేమో, ఒక కాలంలో సిగ్గుపడతా ఉంటామేమో, కానీ ఒక సమయం ఉంది మనకి. అయితే ఇప్పటిదాకా రీతిగా నువ్వు శత్రువు చేత ఏమి చేయలేక నిస్సహాయకుడిగా ఉండి నువ్వు దోచుకొనబడ్డావేమో పరిపూర్ణంగా. అయితే నీవు శత్రువులవి దోచుకునేటువంటి సమయం, నీవు కొల్ల సొమ్మును దోచుకునేటువంటి సమయం ఇది. నీ యొద్దకు జనముల ఐశ్వర్యాన్ని నా దేవుడు తీసుకొని రాబోతున్నాడు. సముద్ర వ్యాపారాన్ని నా దేవుడు నీ వైపు త్రిప్పివైపోతున్నాడు. ఏ వ్యాపారంలో నష్టపోయావు, ఏ వ్యాపారంలో పడగొట్టబడ్డావు, ఏ వ్యాపారం ద్వారా శత్రువుని దోచుకున్నాడో, దేవుడు నిర్ణయించిన వ్యాపారంలో కూడా దేవుడు తలుపులు తెరుస్తున్నాడు. నా దేవుడు నీ ఎదుట తలుపు తీసి ఉంచాడు 2025. ఆయన విడిపించడమే కాదు, నీవు ఆయన తెరిచిన ద్వారంలో ప్రవేశించబోతున్నావు. దేవుడు నీ కొరకు తెరిచిన తలుపులు ఎవ్వడు ముయ్యలేడు. నువ్వు మరలా వ్యాపారమును ప్రారంభించి, ఓ హల్లెలూయా, హల్లెలూయా, పలు రకాలుగా జనముల ఐశ్వర్యాన్ని దేవుడి యొద్దకు తీసుకొని రాబోతున్నాడు. నీ వ్యాపారాన్ని నా తండ్రి అయిన దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను అనేకులను పోషించేటట్టుగా, అనేకులకు పని కల్పించేటట్టుగా అద్భుతమైన రీతిలో నా దేవుడు నిన్ను ఫలింపచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చదువుదామనిపిస్తుంది మాట. ఆదికాండము 12 నుంచి 15 చదవండి. నేను ఎందుకులే దాటాను, దేవుడు ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అది చదివితే కానీ మనం ధ్యానం చేసుకోవడానికి బాగుంటుంది. ఆదికాండము 15వ అధ్యాయము చాలా ముఖ్యమైనటువంటి మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 15వ అధ్యాయము 12 నుంచి 15. ప్రొద్దుగొక్కబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్ళు, ఇక్కడ 400 నుండి మన కొత్త నిబంధనలో కూడా 430 సంవత్సరాలను ఉంటుంది. వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో
ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. ఈ ఐగుప్తీయులకు దేవుడు వారిని ఎందుకు దాసులుగా ఉంచాడు, ఎందుకు శ్రమ పెట్టబడటానికి అనుమతించాడు, ఎందుకు వీరి కష్టార్జితం కూడా వీరు అనుభవించకుండా వారు దోచుకునేటట్టుగా అనుమతించాడు తెలుసా? ఫస్ట్ వీరు దోచుకునబడాలి, వీరి కష్టార్జితం కూడా శత్రువు తీసుకునేటట్టుగా ఉండాలి. ఫైనల్గా ఏం చేయాలి? ఆ శత్రువునే వీరు దోచుకోవాలి, మిక్కిలి ఆస్తిమంతులుగా చేయాలన్నది దేవుని ఉద్దేశం ఇశ్రాయేలీయులను. హల్లెలూయా. మరొక అద్భుతమైన మాట ఏంటి? ఈనాటి ప్రపంచంలో, ప్రపంచ దేశాలలో మిక్కిలి సంపన్నమైన దేశం, మిక్కిలి టెక్నాలజీ కలిగిన దేశము ఏమైనా ఉన్నదా అని అంటే ఇజ్రాయెల్ కంట్రీ, యెరూషలేమే. వారి దగ్గర ఉన్న ఆయుధాలు, వారి దగ్గర ఉన్న టెక్నాలజీ, వారి దగ్గర ఉన్నటువంటి ఆ పంట పొలాలకు సంబంధించినవి శ్రేష్టమైనవి, వారి దగ్గర ఉన్నవి మరొక దగ్గర లేవు. మిగతా వాళ్ళ దగ్గర ఉన్నవి వీళ్ళ దగ్గర ఉంటాయి, కానీ వీళ్ళ దగ్గర ఉన్నవి మాత్రం మిగతా వాళ్ళ దగ్గర లేనివి చాలా ఉన్నాయి. దేవుని ఉద్దేశం ఏంటి? ఒక్కసారి మనము దోచుకోబట్టడానికి, శ్రమ పెట్టబట్టడానికి, మన కష్టార్జితం కూడా శత్రువు దోచుకోవడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, ఆ తరువాత మిక్కిలి ఐశ్వర్యవంతులుగా, మిక్కిలి ఆస్తిమంతులుగా చేయటం ఉద్దేశించాడు కనుక మొదట దోచుకొనబడటానికి అవకాశం ఇస్తాడు. కనీసం మన కష్టార్జితం కూడా మనం తినకుండా దుష్టుడు దోచుకోవడానికి అవకాశమును ఇస్తాడు. అది వాక్యంలో మనం చూస్తాం కదా, దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తానన్నాడు? ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఏం పర్వాలేదు, స్పిరిచువల్ థింగ్స్లోనే కాదు, దేవుడు భౌతికంగా కూడా, ఫినాన్షియల్గా కూడా ఆస్తికర్తలుగా చేసి తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అట్టి ఆస్తికర్తలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎంత ఆస్తికర్తలుగా అనంటే, అది నాకు పదమైతే చెప్పడం వచ్చి వర్ణించలేను, మిక్కిలి ఆస్తి పరులుగా. అందుకనే నువ్వు దోచుకొనబడుతున్నావు, అందుకనే నీవి శత్రువు దోచుకుంటున్నాడు, అందుకని నీ కష్టార్జితం అన్యాయంగా శత్రువు దోచుకుంటున్నాడు. నీవు ఫైనాన్షియల్గా ఎంత ఒత్తిడికి గురవుతున్నావు, దేవుడు నిన్ను అంత లేమిలో కూడా నడిపిస్తున్నాడంటే, అంత కరువులో కూడా నడిపిస్తున్నాడంటే, అంత ఫైనాన్షియల్గా అనగతొక్కబడిన స్థితిలో ఉండి అందరికీ అలా చూపిస్తున్నాడు అని అంటే, నీవు ఇక మిక్కిలి ఆస్తిమంతుడుగా, ఆస్తిమంతురాలుగా కావలసి ఉన్నది. అదే దైవ ఉద్దేశము నీ పట్ల ఈ భూమి మీద. నీవు శ్రమ పెట్టబడ్డావేమో కానీ నీ సంతానం అంతా సర్వ సమృద్ధిని అనుభవిస్తారు. హల్లెలూయా. ఆనాడు 430 సంవత్సరాలు మన పితరులు ఎన్నో బాధలు పడి ఉండొచ్చు, ఎంతో దోచుకుని పడి ఉండొచ్చు, ఎంతో కన్నీరు కాచి ఉండొచ్చు, కానీ ఆ తదుపరి దేవుడు ఐగుప్తులో నుంచి అద్భుతంగా ఒక రాత్రికి రాత్రి విడిపించినప్పుడు ఆ ఐగుప్తీయులను కూడా వారు దోచుకొని మరి మిక్కిలి ఆస్తిమంతులుగా బయటికి వచ్చారు, అబ్రహాముతో చెప్పినట్లుగా. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, మీ లేమికి ఇక విడుదల, మీ కరువుకు ఇక విడుదల, మీ అడుక్కునే తనానికి ఇక విడుదల, మీరు చేయించే స్థితికి ఇక విడుదల. 2025 మీరు ఇచ్చే స్థితిలోని దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉన్నది? దేవుడు బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయును అని ఉంది వాక్యంలో. ఆయన విడిపించాక ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. నీ ఉన్నటువంటి బాధల్లో నుంచి విడిపించడమే కాదు, ఏ బాధల్లో నుంచి ఆయన విడిపిస్తున్నారో, ఏ బాధల్లో కూడా నీవు వచ్చావో వాటికి భిన్నమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నేను నడిపించి దేవుడు నీ ద్వారా మహిమను తెచ్చుకోబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి చెప్పండి, 2025 నీకు, నాకు, మనకు ఏ సంవత్సరము? యెషయా 63:4 ఏముంది? విముక్తి చేయదగిన సంవత్సరము. ఈ ఆదికాండంలో మనం ఏముంది? వారిని మిక్కిలి ఆస్తితో బయటికి రప్పిస్తాను అన్న తర్వాత అక్కడ ఒక పదం ఉంది కదా,
మిమ్మల్ని తిప్పలు పెట్టిన వాళ్ళకి తీర్పు తీరుస్తాను అని కూడా ఉంది కదా. ఓ దాని నేను అందుకే ఫస్ట్ నుంచి ఈరోజు చెప్తున్నాను. ఈ 63వ అధ్యాయం 4వ వచనం ఏముంది? పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండను. మీకేమో విడుదల సంవత్సరం అయితే, మిమ్మల్ని బాధించిన మీ శత్రులకు మాత్రము తీర్పు దినము, తీర్పు సంవత్సరముగా ఈ సంవత్సరాన్ని దేవుడు మనసులోకి తెచ్చేసుకున్నాడంట. అందుకనే ఒక పక్క ఐగుప్తులకు తీర్పు తీరుస్తూనే మరొక పక్క ఏం చేశాడు? ఇశ్రాయేలులను బయటకు దర్జాగా తీసుకొని వచ్చాడు. వాళ్ళకు తీర్పు తీర్చకుండా వాళ్ళని విడిపించలేదు. వీళ్ళకి విడుదల, వాళ్ళకి తీర్పు. వీళ్ళకి విడుదల, వాళ్ళని బాధించినందుకు దేవుడే వారి పక్షాన పగ తీర్చుకున్నాడట. కదా. అమ్మో, మనకైతే మంచిదే, శుభ సంవత్సరమే. మన శత్రువులకు, శత్రువైన అపవాది భయంకరంగా సిగ్గుపడే సంవత్సరమే కదా. హల్లెలూయా. అన్నింటికి కారకుడు అపవాది కనుక వాడు మన జీవితాలను చూసి, మన స్థితిగతులను చూసి ఏడవబోతున్నాడిక, వాడు సిగ్గుపడబోతున్నాడిక. యోగును చూసి చివరికి ఏం చేసి ఉంటాడు? సిగ్గుపడి వెళ్ళిపోయి ఉంటాడు కదా. ఏదో చేద్దాము, కాంట్రాక్ట్ అనుకున్నాడు. వచ్చి యోగు నిలిచి ఉన్నప్పుడు, యోగు కష్టాల దినం అయిపోయాక, యోగుని విడిపించిన తర్వాత, యోగుకు తిరిగి మరలా సమస్తాన్ని దయచేసిన తర్వాత శత్రువు కనపడ్డా? వ్యాధి కనపడిందా? అక్కడ అవమానం కనిపించిందా? నిందలు కనిపించాయా? లేమి, కరువు కనిపించిందా యోగు జీవితంలో? లేదు లేదు లేదు. కొంత టైం యోగుకు పరీక్ష టైం పెట్టాడు, విడుదల సంవత్సరం పెట్టాడు, విడుదల దినము పెట్టేసేసాడు. ఆ యోగును దేవుడు విడిపించిన తర్వాత ఏ అపవాదైతే యోగును హీనపరిచాడో, సిగ్గుపరిచాడో జనుల ఎదుట దేశములో, అదే ప్రాంతములో దేవుడు యోగు ద్వారా అపవాదిని సిగ్గుపరిచాడు. ఓడిపోయాడు. అంటే మీ విషయంలో అపవాది ఓడిపోయే సంవత్సరం 2025. మీ విషయంలో అపవాది ఓడిపోయే సంవత్సరం ఇది. మీరు అపవాదిపై విజయాన్ని పొందే సంవత్సరం ఇది. హల్లెలూయా. మన ప్రధాన శత్రువు వాడే కదా, మన బాధలకు కారణం వాడే కదా, అనేకులను మన కొరకు ప్రేరేపించి బాధించేది వాడే కదా. వాడినే దేవుడు నశింపచేయబోతున్నాడు. మరొక వాక్యం జ్ఞాపకం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారంట 40 దినాల ఉపవాసం ఉండిన తర్వాత అపవాది వచ్చి శోధిస్తాడు కదా. శోధించిన తర్వాత అపవాది యేసుని విడిచి వెళ్ళిపోయాను కొంతకాలం అని ఉంటుంది. ఏం చేశాడు అపవాది? యేసయ్యను ఓడిద్దామని, దేవుని చిత్తాన్ని జరగకుండా చేయాలి అని శోధించడానికి వచ్చాడు. శోధించాడు కూడా, బాధించాడు కూడా. కానీ దేవుడు యేసయ్య నిలిచి ఉన్న తర్వాత అపవాది ఏం చేశాడు? విడిచిపోయాడు. యోగు పరీక్ష సమయం అయిపోయాక అపవాది యోగుని విడిచి ఏం చేశాడు? పోయాడు. అంతే. నిన్ను, నీ కుటుంబాన్ని విడిచి నీ మీద దాడి చేస్తున్న శత్రువు అపవాది వెళ్ళిపోయేటువంటి దినము దేవుడు డిక్లేర్ చేశాడు. ఆ సంవత్సరం ఇదే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ 2025వ సంవత్సరాన్ని మీ కొరకు విడుదల సంవత్సరంగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే హామాను యూదులను నశింప చేయాలని ఒక దినము నిర్ణయం చేశాడంట. అయితే అదే దినాన్ని దేవుడు వీళ్ళకు విడుదల దినముగా ప్రకటించినప్పుడు వాళ్ళంతా ఆ దినాన్ని ఎలా జరుపుకున్నారు? శుభదినముగా వారి దుఃఖము పోయి సంతోషము కలిగిందంట. వారి బాధలన్నీ పోయి నెమ్మది కలిగిన దినాలుగా దేవుడు వారిని చేసేసాడంట. శత్రువు అయితే
వాళ్ళని నాశనం చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ శత్రువుని నాశనం చేసి మరలా వాళ్ళు అటువంటి దాస్యంలోనికి భయాల్లోనికి వెళ్ళకుండా ఉండేటట్టుగా పర్మనెంట్గా దేవుడు ఒక దినాన్ని, ఒక డేట్ని ఫిక్స్ చేశాడు. ఆ డేట్న వాళ్ళందరికీ విడిపించారు. అందుకే దినము డేట్ కూడా బైబిల్లో కొన్ని చోట్ల రాయబడి ఉంది. ఏమని అనంటే ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయం అంతా మనం చూస్తే డిసెంబర్ నెల 13వ తారీఖునంట హామాను వాళ్ళని నాశనం చేయాలనుకున్నాడంట. అదే 13వ తారీఖున దేవుడు హామాను మీద విజయం పొందేటట్టుగా దేవుడు చేశాడంట. అంతేకాదు డిసెంబర్ 15 తారీఖులు శుభదినాలుగా, డెలివరీ డేట్స్గా వాళ్ళు ఆచరించారంట. ఇశ్రాయేలును ఐగుప్తుల నుంచి విడిపించినప్పుడు వాళ్ళు కూడా అది ఆచరణ యోగ్యమైన దినముగా, అది ఒక కట్టడగా వాళ్ళు నియమించుకొని మరి ప్రతి సంవత్సరము ఆ విడుదల డేట్ గురించి దేవుని స్తుతిస్తూ ఉంటారంట. అబీబు నెల అని రాయబడి ఉంటుంది. ఒక రాత్రి అని డేట్ చెప్పకపోయినా ఆ రాత్రి, ఆ దినము గురించి ఇశ్రాయేలు ఎప్పటికీ కూడా ఆచరిస్తూ ఉంటారు. మమ్మల్ని దేవుడు ఐగుప్తుల నుంచి విడిపించిన దినము ఇది. యూదులు కూడా అంట డిసెంబర్ 15, 14న దేవుడు హామాను శత్రు చేతుల నుంచి విడిపించిన దినాలు శుభదినాలని ఎప్పటికీ కూడా యూదులు ఆ దినాలను ఆచరిస్తూ ఉన్నారట. మీరు కూడా ఈ 2020 నా దేవుడు మా కొరకు నిర్ణయించిన విడుదల సంవత్సరం అని, అలాగే దేవుడు మిమ్మల్ని ఏ డేట్స్లో ఏ విషయాన్ని విడిపించబోతున్నాడో అవన్నీ కూడా మీరు ముఖ్యంగా నిశ్చయముగా జ్ఞాపకంలో ఉంచుకునేటువంటి దినాలుగా దేవుడు వాటిని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ విడుదల సమయం వచ్చేసిందమ్మా, నేను నిన్ను విడిపించబోతున్నాను. ఆ రోజున ఎలాగైతే ఇశ్రాయేలుని కష్టపెడుతున్న వారిని చూసి ఆయన సమయం రాగానే దిగి వచ్చి మోషేను రేపి, నా ప్రజలు కష్టపడుతున్న వారిని నేను చూశాను, నేను విడిపించడానికి దిగి వచ్చానని మాట్లాడిన దేవుడు ఈ రోజున నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరము నేను నిన్ను విడిపించబోతున్నాను. ఆ దినాలను నేను నోట్ చేసుకున్నాను. అలాగే నిన్ను బాధ పెట్టి కష్టపెట్టిన వారి పట్ల కూడా నేను తీర్పు తీర్చడానికి ఆ దినాలను కూడా నేను ఫిక్స్ చేసి పెట్టాను అంటుండగా దేవుని స్తుతిస్తూ నూతన సంవత్సరంలో ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ వాగ్దానం స్వతంత్రించుకున్నట్లుగా ఆయనకు లోబడి జీవిద్దాము. దేవుని ఆజ్ఞల మార్గాన నడిచినప్పుడే దేవుడు మనతో చేసిన ప్రతి వాగ్దానం నిశ్చయంగా నెరవేరుస్తారు. గనక ఆయన మాటకు లోపడుతూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ దేవుడు ఈరోజు మనతో చెప్పిన ఈ వాగ్దానము తన చిత్తానుసారంగా మనం స్వతంత్రించుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. తెలుసో తెలియకో 2024 వరకు, ఈ క్షణం వరకు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా సనుగుకొని ఆయన దుఃఖపరిచిన పనులు ఏమైనా ఉన్నాయేమో, ఆయన వ్యతిరేకంగా పాపం చేసిన పనులు ఏమైనా ఉన్నాయేమో క్షమాపణ కోరుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిజమే ప్రభువా, గొప్ప దేవుడవు, ప్రతిదానికి సమయంలో నిర్ణయించిన దేవుడవు తండ్రి. అయ్యా నీ ప్రజలు నాయన తండ్రి, అయ్యా జ్ఞానమును పొందుకోవడానికి కానీ, నీకు లోబడటానికి కానీ ప్రభా, నీ మహిమను చూడటానికే కానీ అనేకమైనటువంటి శ్రమంలో కూడా మీరు నడిపిస్తారు. అయితే అది కొంతకాలమే, కొంత సమయమే నాయన తండ్రి. మీరు నిర్ణయించిన సమయం మట్టుకు మాత్రమే అవి మేము నడవగలుగుతాము, భరించగలుగుతాం. ఆ తదుపరి శ్రమ పట్టబడినటువంటి కాలము మించినటువంటి సంతోష సమాధానాలు, మహిమకరమైనటువంటి దినాల్లోనికి మమ్మల్ని నడిపిస్తారని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఇదిగో ఈ మాట వింటున్నటువంటి వారు 2024 వరకు ఎప్పుడా ఈ బాధలో నుంచి విడుదల, ఎప్పుడా మాకు విడుదల అని ఎంతో కాలంగా ఎదురు చూసి అలసిపోయారేమో ప్రభా. ఇదిగో మా అందరితో మీరు మాట్లాడిన తండ్రి, ఈ 2025 విడుదల సంవత్సరం అని మీరు చెప్పినటువంటి ఈ వాగ్దాన సందేశం బట్టి మేము
స్తుతిస్తూ ఉన్నాం. ఒక్కసారిగా నీ ప్రజల ప్రాణాలను తెప్పరలా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు నాయన విశ్వాసముతో నాయన ప్రభ ఈ వాగ్దానమును స్వతంత్రించుకొని నాయన తండ్రి వచ్చే ఈ కాలానికల్లా ప్రభ ప్రతి ఒక్కరూ ప్రభ తండ్రి నీ సన్నిధిలో సాక్షులుగా ఉంటూ నిన్ను మహిమపరిచేటువంటి కృపను అనుగ్రహించమని ఈ వాక్యం ఊరంతగా మా అందరి హృదయాల్లో స్థిరపరిచి ఫలింపచేయమని యేసయ్య ఘననామన ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము మా తండ్రి. ఆమేన్.